చూసి ఇంకా ఆలోచన చేయడం బాగాలేదు. సరే శాస్త్రి గారు, మాంగళ్యధారణ కానీ మేడం అయితే గట్టి మేడం గట్టి. సుగుణ, నిజం చెప్పు, ఎందుకలా కన్నీరు పెట్టుకున్నావు? ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా? ఎందుకలా భయపడతావు, బాధపడతావు? నేనేమీ బాధపడను. ఇష్టం లేని దాంపత్యం గడిపేటంత మూర్ఖుణ్ణి కాను. చెప్పు చెప్పు, మీ నాన్న నీకు నచ్చని వాడిని కట్టబెట్టాడా? లేదండి, అలాంటిదేమీ లేదు. ఇష్టపడే చేసుకున్నాను, నచ్చిన వారిని చేసుకున్నాను. లేదు, అబద్ధం. నిజమైతే ఎందుకు అలా కన్నీరు ఖర్చావు? ఆ కన్నీరు మామూలు కన్నీరు కాదు. కన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి విడిపోతున్నామన్న బాధ వల్ల కలిగింది కాదు. అలాంటి కన్నీటి వెనుక ఏదో ఒక విధమైన ఆనందం కూడా ఉండి ఉంటుంది. అప్పుడే కాదు, నిన్నటి రోజంతా గమనించాను. నీ ముఖంలో పెళ్లి కూతురు కళ లేదు, నీ కళ్ళల్లో ఉత్సాహం లేదు. ఇప్పుడు అంతే. చెప్పు, నిజం చెప్పు. నీ మనస్సులో ఏదో బాధ ఉంది, నీ హృదయంలో చెప్పరాని గాథ ఉంది. లేదండి, అలాంటిదేమీ లేదు. మీరు అనవసరంగా అనవసరం కాదు సుఖం. అనుకూల దాంపత్యానికి చాలా అవసరం. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్న నాడే పూర్తయిన ఒత్తిక.